రైడ్ ఎక్స్పీరియన్స్ ఎట్లుంది? క్రేజీయా? గూస్ పింపుల్స్ వచ్చినాయా? మెట్టుపాలెం ఇగో ఇక్కడ నుంచి ఇగో ఇది డెడ్లియస్ట్ ఘాట్ సెక్షన్. మొత్తం డేంజర్ ఉంది ఇక్కడ. ఇగో ఇట్లుంది ఘాట్ సెక్షన్. ఊటీ ఇగో ఇక్కడ ఉంది. ఈ కింది నుంచి పైకి 50 కిలోమీటర్లు ఉన్నట్టుంది. కానీ నాకు అర్థం కావట్లేదు, కానీ బోర్డు అయితే మొత్తం తమిళ్లో ఉంది. సో ఇక్కడ నుంచి మనకి ఇంకా ఘాట్ సెక్షన్ స్టార్ట్ అవుతుంది. కంప్లీట్గా కిందికి దిగాలి. మొత్తం 70 హెయిర్ పిన్ బెండ్స్. ఇప్పుడు స్టార్ట్ అవుతున్నాం మనం. ఇంకా రచ్చ రంబోలే ఉంటుంది. అసలు మామూలుగా ఉండదు రైడ్ ఎక్స్పీరియన్స్. కిర్రాక్ అంటే కిర్రాక్ ఉంటుంది. ఇంకా మొత్తం 21 కిలోమీటర్స్ దిగాలి కిందికి మనం. నిజంగా ఇది రైడర్స్ ప్యారడైజ్ అనుకోవాలి. ఇంకా ఫుల్ ఎంజాయ్. 70/70 ఇప్పుడు దిగుతున్నాం. ఇంకా అక్కడ ఉంది కదా 70/70. లెట్స్ గో. నిజంగా రైడర్స్ అంటే బైకర్స్ వస్తే మాత్రం లిటరల్గా ఫుల్ ఎంజాయ్ చేస్తారు. అట్లా ఉంటుంది మరి ఇది లొకేషన్. మామూలుగా ఉండదు. నా ఎన్నో ఏళ్ళ కళ నెరవేరిపోయింది. అండ్ పైన కూడా ఎక్స్ప్లోరేషన్ బాగానే ఉంది. వాటర్ ఫాల్ అది. సో మన పాత వీడియోలో చూసినట్టయితే దీనికన్నా ముందు బ్లాగ్లో సో వాటర్ ఫాల్, ఇంకొక మసాలి వాటర్ ఫాల్స్ కూడా ఉంది. ఇంకా చాలా ప్లేస్లు ఉన్నాయి పైన ఎక్స్ప్లోర్ చేయాలంటే. మసాలి వాటర్ ఫాల్స్, ఇప్పుడు మనం పోయిన వాటర్ ఫాల్స్, ఇంకొంచెం నేచర్ సంబంధించిన ప్లేసెస్ ఉన్నాయి. సూపర్ అంటే సూపర్ ఉంటాయి. కొల్లి హిల్స్కి వస్తే ఖచ్చితంగా అవి ఎక్స్పీరియన్స్ చేయండి. సూపర్ ఉంటుంది. పోకపోతే ట్రెక్కింగ్ చేయాలి వాటర్ ఫాల్స్ అన్నిటికీ. అదంతా ఒక ఎత్తు అయితే ఈ హెయిర్ పిన్ బెండ్స్ అంటే ఈ టర్నింగ్స్ ఉంది కదా ఘాట్ సెక్షన్, ఇదంతా హైలైట్. అసలు ఈ ట్రిప్లో మాకు మెయిన్ హైలైట్ ఇది కన్యాకుమారి. సో ఫస్ట్ది అయితే కంప్లీట్ చేసినాం. ఇది 66 హెయిర్ పిన్ బెండ్. ఇది బస్సు రావడం వల్ల పర్ఫెక్ట్ తిప్పలేం మనం, కానీ నెక్స్ట్ ఘాట్లో తిప్పుదాం. మనకి ఇంకా ఫుల్ ఉన్నాయి కింద. ఎక్కుడు ఎంత టఫ్, ఇప్పుడు దిగుడు కూడా అంతే టఫ్ ఉంది ఇది. ఎందుకంటే ఇట్లా పోయి ఇట్లా ఉంది మొత్తం. డేంజర్ కర్వ్స్ ఉన్నాయి. అసలు డేంజర్. అసలు రైట్ సైడ్ మౌంటైన్స్ ఉన్నాయి కానీ ఏం కనిపిస్తలేవు ఆ ఫాగ్కి. ఇంత మిట్ట మధ్యాహ్నం కూడా 3:20 అవుతుంది టైము. అసలు రైట్ సైడ్ బిల్కుల్ ఏం కనిపించట్లే. ఇది 61 హెయిర్ పిన్ బెండ్. జస్ట్ 9 దిగినాం ఇప్పటి వరకు మనం. 9 ఫుల్ క్రేజీగా ఉన్నాయి. ఓకే, ఇక్కడ ఒక డ్రోన్ షాట్ వేసుకుందాం ఇంకా మనం. సో ఒక 60th బ్రో, ఒక 60th అంటే ఇంకా 60 దిగాలి. ఒక 10 దిగినాం ఇప్పటికి. సో ఒక డ్రోన్ షాట్ అయితే వేసుకుందాం ఇక్కడ. అయితే ఈగర్లీ వెయిటింగ్ ఈ డ్రోన్ షాట్ గురించి నిన్నటి నుంచి. తమిళనాడు. ఓకే, డ్రోన్ షాట్ చూడండి. ఇంకా మిగతా క్లిప్స్ అన్ని డ్రోన్ షాట్లో వస్తాయి చూడండి. డ్రోన్ వ్యూ కిరాక్ ఉంటుంది. లెట్ ఎక్స్పీరియన్స్. ఎట్లుంది డ్రోన్ షాట్? అదిరిపోయింది కదా, కిరాక్ వచ్చింది కదా. ఇంకా మనం ఇప్పుడు 10 దిగినాం, ఇంకా 60 దిగాలి. అసలు క్రేజీ అంటే క్రేజీ ఉండబోతుంది.
బట్ డ్రోన్ ఎగరేయడానికి కొంచెం అక్కడక్కడనే బాగుంది, మిగతా ప్లేస్లు అన్నీ చెట్లు ఉన్నాయి అన్నట్టు. సో ఇక్కడ ఈ ప్లేస్ కొంచెం ప్లేన్గా ఉందని చెప్పి ఇక్కడైతే డ్రోన్ షాట్ తీసినాం. కిరాక్ వచ్చింది కదా డ్రోన్ షాట్, అదిరిపోయింది కదా. సో లెట్స్ గో టు థ్యాంక్ మీ. క్రెడిట్ గోస్ టు ఏఆర్ బంజారా వ్లాగ్స్. ఓకే లెట్స్ గో. సో ఐ హోప్ ఈ వీడియో మీ అందరికి నచ్చిందని అనుకుంటున్నా. సో వీడియో కనుక నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. సో లెట్స్ కంటిన్యూ అవర్ రైడ్. సో ఇక్కడ డ్రోన్ షాట్ మాత్రం మీరు ఎంజాయ్ చేశారని అనుకుంటున్నా. సో లెట్స్ గో. ఇంకా 60 ఎయిర్ పిన్ బెండ్స్ ఉన్నాయి, ఇట్లా కిందికి ఇట్లా దిగాల్సినాయి. క్రేజీ ఎక్స్పీరియన్స్ పోండి. లెట్స్ గో. అసలు బండి స్టార్ట్ చేయాల్సిన అవసరం లేదు నన్ను అడిగితే, ఇట్లుంటే వెళ్ళిపోతుంది బండి. పెట్రోల్ కూడా సేవ్ అవుతుంది. సేవ్ పెట్రోల్ లైక్ దిస్. బ్రేక్లు అయితే పడుతున్నాయి. హే క్రేజీ ఇదైతే. బ్రేక్లు అయితే పడుతున్నాయి. ఇది ఎన్నో హెయిర్ పిన్ బెండ్ అంటే ఇది 59. ఇంకా మనం 58 దిగాలి. ఇది 59ది. క్రేజీ ఎక్స్పీరియన్స్ అసలు. ఇందులో బైక్ నడుపుతుంటే మాత్రం అసలు ఫీలింగే మాటల్లో చెప్పలేము, అంత బాగుంది అసలు. ఖచ్చితంగా మీరు కూడా ఎక్స్పీరియన్స్ చేయండి ఇట్లాంటి రోడ్లలో బైక్ రైడ్ ఆర్ కార్ డ్రైవ్ ఆల్సో ఓకే. బట్ బైక్ అయితే ఇంకా ఆ ఫీలింగ్ ఇక సూపర్ ఉంటుంది అంట. కారు కూడా ఓకే. బాబా ఇక్కడ లొకేషన్ చూడండి ఎంత బాగుందో. పెద్ద లోయ ఉంది, పెద్ద లోయ. మనం మొత్తం ఈ కొండ మీదనే ఇలా తిరిగింది ఇవాళంతా. ఇంకా 44 దిగాలి మనం. ఇంకో ఇక్కడ ఒక వ్యూ పాయింట్ ఉంది, ఇక్కడ నుంచి చూడవచ్చు, మంచిగా ఉంటుంది. ఎంత బాగుంది చూడండి వ్యూ అయితే, నెక్స్ట్ లెవెల్ ఉన్నాయి. అందుకే వాటిని కోతులు అన్నారు. నేచర్ ఇక్కడ నుంచి కనిపిస్తుంది చూడండి రోడ్డు. ఇట్లాంటి ప్లేస్లలో చాలా జాగ్రత్త నడపాలి. ఏ నిమిషానికి ఏమి జరుగును ఎవరు ఊహించెదరు. సో ride safe, be careful while riding in this type of ghat sections. ఏమందుందా అసలు నేచర్. మళ్ళీ అక్కడ కొన్ని కొండలు ఉన్నాయి. సికుపారియా వ్యూ పాయింట్, తమిళనాడులో వన్ ఆఫ్ మై ఫేవరెట్ ప్లేస్ ఇది. కొడైకెనాల్ ఘాట్ సెక్షన్ కూడా బాగుంటుంది. కిందికి చూస్తే జల్లు మంటుంది అసలు. చాలా జాగ్రత్తగా ఉండాలి మనం. ఎంత ప్రొఫెషనల్ అయినా సరే ఇట్లాంటి ప్లేస్లలో కేర్ఫుల్ లేదనుకో బిస్కెట్ ఇంకా కథ. ఇట్లా వస్తుంటాయి వెహికల్స్, చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇది 32 హెయిర్ పిన్ బెండే, ఇంకా 31 దిగాలి మనం. ఇంకా జస్ట్ 15 హెయిర్ పిన్ బెండ్స్. 10 లూప్స్ దిగితే కిందికి వెళ్ళిపోతాం. నాకు ఈ లూప్స్ అంటే గుర్తొచ్చింది, లడాఖ్లో ఘాటా లూప్స్ అని ఉంటుంది, అది కూడా ఇట్లానే ఉంటుంది సేమ్. అది వీలైతే ఆ ఇమేజ్ చూపిస్తుంది చూడండి, ఘాటా లూప్స్. అది డేంజరస్ అంటే డేంజరస్గా ఉంటుంది కర్వ్స్ అక్కడ కూడా. కాకపోతే అక్కడ బైక్ నడపలేదు, బైక్లు అన్నీ వ్యాన్లో వేసుకొని వ్యాన్ దిగుతుంటే చూసినాం ఆ లూప్స్. అబ్బాబ్బాబ్బాబ్బా, అది జర్నీ కాదు పోండి, మామూలు జర్నీ కాదు అసలు. ఒక వేరే లెవెల్ ఉంది ఘాటా లూప్స్. వీలైతే మనం ఘాటా లూప్స్లో కూడా బైక్ రైడ్ చేయాలి. ఈసారి లడాక్ వెళ్ళినప్పుడు ఖచ్చితంగా అక్కడ బైక్ రైడ్ చేయాల్సిందే, సూపర్ ఉంటుంది అక్కడ కూడా. ఘాటా లూప్స్, అక్కడ గోస్ట్ టెంపుల్ కూడా ఉంటుంది. ఇంకా జస్ట్ 9 లూప్స్ లెఫ్ట్ అంతే.
ఇంకా 6 లూప్స్ ఉన్నాయి అంతే. ఆల్మోస్ట్ వచ్చేసినాం ఇంకా కిందికి. ఈ రైడ్ మాత్రం అదిరిపోయింది పండి. ఇంకా వన్ ఆఫ్ మై డ్రీమ్ రైడ్ ఫుల్ఫిల్, సక్సెస్ఫుల్లీ కంప్లీటెడ్. ఇంకో 5 లూప్స్ దిగితే 1 ఘాట్ లూప్ సెక్షన్ అయిపోయింది. రైడ్ సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసినాం. సూపర్, ఫ్యాంటాస్టిక్, మైండ్ బ్లోయింగ్. కొల్లి హిల్స్ ఘాట్ సెక్షన్ కంప్లీటెడ్. సో ఈ వీడియో మీ అందరికీ నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో బ్రో, ఎట్లా అనిపించింది రైడ్? రైడ్ ఎక్స్పీరియన్స్ ఎట్లుంది? క్రేజీయా? గూస్ పింపుల్స్ వచ్చినాయా? గూస్ పింపుల్స్ వచ్చినాయా? మొత్తం మనం ఈ కొండ మీద తిరిగింది సూపర్ అంటే సూపర్. సో ఇప్పుడైతే మనం కొల్లి హిల్స్ నుంచి ఊటీకి వెళ్తున్నాం. అరౌండ్ 231 కిలోమీటర్స్, 5-6 అవర్స్ చూపిస్తుంది జర్నీ. సో కొల్లి హిల్స్ నిష్పెట్టి అయితే ఊటీకి వెళ్తున్నాం. ఈ రైడ్ మాత్రం నెక్స్ట్ లెవెల్ ఉండబోతుంది. ఎందుకంటే ఊటీ అన్ఎక్స్ప్లోర్డ్, ఇంతవరకు నేను కూడా వెళ్ళలేదు. సో ఊటీని ఎక్స్ప్లోర్ చేద్దాం. కొల్లి హిల్స్ మాత్రం సూపర్ అనిపించింది. సో ఆ వీడియోస్ మిస్ అవ్వకుండా చూడండి. లెట్స్ గో టు ఊటీ. ఈ ప్లేస్ మాత్రం సూపర్, కొల్లి హిల్స్. సో లెట్స్ గో టు ఊటీ. ఇప్పటి వరకు మన బైక్ 11,800 తిరిగింది. మనం ఇంటి దగ్గర నుంచి ఆల్మోస్ట్ 1100 కిలోమీటర్స్ రైడ్ చేసినాం ఇప్పటి వరకు. సో ఇక్కడ జస్ట్ థర్డ్ డేనే 1100 అంటే 15 డేస్లో ఇంకా 12 డేస్ రైడ్ చేయాలి, 10 to 12 డేస్. సో ఈజీగా 5,000 ఎబోనే అవుద్ది అనుకుంటాను నేను అయితే ఈ రైడ్. చూడండి కొల్లి హిల్స్ ఎంత బాగుందో. అక్కడ స్టార్ట్ అయ్యి అదంతా కొల్లి హిల్సే. సూపర్ ఉంది కదా. మనోడు ఒక డ్రోన్ షాట్ తీస్తాడట ఇక్కడ. మీరు కూడా డ్రోన్ షాట్ని ఎంజాయ్ చేయండి. డ్రోన్ షాట్ బాగా వచ్చింది కదా. లొకేషన్ మొత్తం సూపర్ ఉంది అసలు. సో ఇంకా 222 కిలోమీటర్స్ ఉంది. టైము 5:41 అవుతుంది. 100+ మెయింటైన్ చేసుకుంటూ వెళ్ళిపోవడం, అంత టైం పట్టదులేండి. గూగుల్ టైం కంటే మనం ఫాస్ట్గానే వెళ్ళిపోతాం. బట్ తమిళనాడులో మాత్రం రోడ్లు మాత్రం సూపర్ ఉన్నాయి. సో తమిళనాడు రోడ్స్ మాత్రం సూపర్ ఉన్నాయి అసలు. ఇది విలేజ్కి వెళ్ళే రోడ్డే, 2 లైన్ రోడ్డు, బాగుంది. నుంచి లెఫ్ట్ సైడ్ డైవర్షన్ తీసుకోవాలి. సేలం 39, బెంగళూరు 240, చెన్నై రైట్ సైడ్ 340. మనం ఇప్పుడు లెఫ్ట్ సైడ్ వెళ్ళాలి. ఇప్పటిదాకా వచ్చిన రోడ్ సూపర్ ఉంది, బట్ ఇది చిన్న రోడ్ అనుకుంటా. తిరుచంగడ రోడ్ 66, నమ్మకల్ 30. బట్ ఇది చిన్న ఉంది రోడ్డు. ఎదురుగా సన్ సెట్ అవుతుంది, సన్ రైజ్ కాదు, సన్ సెట్ అవుతుంది. సూపర్ కనిపిస్తుంది. ఇలా హైవే వచ్చింది. అది టోల్ గేట్ దగ్గర ఇక్కడ ఒక టీ అయితే తీసుకున్నాం. ఒక టీ బ్రేక్ తీసుకొని మళ్ళీ ఇప్పుడు స్టార్ట్ అవుతున్నాం. సో యాక్చువల్గా ఏంటంటే ఊటీ దగ్గరికి వెళ్ళగానే ఘాట్ సెక్షన్ ఉంది, 55 కిలోమీటర్ల ఘాట్ సెక్షన్ ఉంది, పెద్దగా ఉంది ఘాట్ సెక్షన్. ఈ నైట్ టైము కొంచెం రిస్కీ అనిపిస్తుంది, ఎందుకంటే లైట్స్ చక్కగా వస్తలేవు, ఫాగ్ లైట్స్.
నిన్న సెట్ చేసినాం కానీ ఎత్తేసుడికి మళ్ళీ అది పొజిషన్ ఇగో ఇట్లా లూజ్ ఉండి కదులుతున్నాయి. ఇది ఓకే పై కానీ కింది రెండు ఇది కూడా కొద్దిగా లూజ్ ఉంది. సో ఎక్కడన్నా మెకానిక్ షాప్లో సెట్ చేపియాలి. సో ఫాగ్ లైట్స్ కూడా చక్కగా లేవు. 55 కిలోమీటర్లు నైట్ టైం డేంజరస్ ఘాట్, అది కష్టం ఎక్కుడు. సో ఊటీకి దగ్గరలోనే కింద ఒక ప్లేస్ ఉంది. ఆ ప్లేస్కి అయితే మనం వెళ్ళబోతున్నాం ఇప్పుడు. ఇక్కడ నుంచి 71 కిలోమీటర్స్ ఉంది. ఊరు పేరు ఏంటిదంటే మెట్టుపాలెం. ఇగో ఇక్కడ నుంచి ఇది డెడ్లియస్ట్ ఘాట్ సెక్షన్, మొత్తం డేంజర్ ఉంది ఇక్కడ. ఇంకో ఇట్లుంది ఘాట్ సెక్షన్. ఊటీ ఇగో ఇక్కడ ఉంది. ఈ కింది నుంచి పైకి 50 కిలోమీటర్లు ఉన్నట్టుంది. ఇక అది రేపు ఎక్కుదాం. రేపు మార్నింగే వెళ్ళి ఊటీ ఎక్స్ప్లోర్ చేద్దాం. ఇప్పుడైతే వెళ్దాం. మెట్టుపాలెంకి జస్ట్ 71 కిలోమీటర్స్, మొత్తం హైవేనే. 1 అవర్ కూడా పట్టదు మనకి. లెట్స్ గో టు మెట్టుపాలెం. టైం వచ్చేసి ఇప్పుడు 8 అవుతుంది. ఇక్కడ ఒక 20 మినిట్స్ ఆగినాం బ్రేక్. సో కొల్లి హిల్స్ కాడ స్టార్ట్ అయ్యి మళ్ళీ ఎక్కడ ఆగలేదు, నాన్ స్టాప్ కొట్టుకుంటూ వచ్చేస్తున్నాను. బట్ వచ్చిన రోడ్లు అన్నీ 1 లైన్ అంటే 2 లైన్ రోడ్డు, విలేజ్ నుంచి వచ్చేసినాం. ఫెస్టివల్ కదా, ఎందుకో రోడ్ మీద అంత రష్ ఉంది బాగా. సో స్లోగా వచ్చినాం బాగా. జస్ట్ ఈ హైవే మీద ఒక 2 కిలోమీటర్స్ నడిపినాం. టోల్ గేట్ వచ్చింది, టీ బ్రేక్ తీసుకున్నాం. ఇక నాన్ స్టాప్కి వెళ్ళిపోదాం మెట్టుపాలెంకి. జస్ట్ 71. రేపు మొత్తం ఊటీ ఎక్స్ప్లోర్ చేసి రేపు వీలైతే ఊటీలోనే పడుకొని హోమ్ మేడ్ TN 43. ఫైనల్గా మనకి రూమ్ దొరికింది. ఓన్లీ 1000 రూపీస్కి మంచి రూమ్ అయితే దొరికింది. సో ఊటీకి చాలా నియర్ బై. ఇక్కడ నుంచి జస్ట్ ఒక 2 కిలోమీటర్స్ పోతే ఘాట్ సెక్షన్ స్టార్ట్ అవుతుంది. ఇంకా ఇక్కడ నుంచి ఊటీ 50 కిలోమీటర్స్ ఉంది పైకి. ఈజీగా 1.5 అవర్ పైనే పట్టుద్దంట. సో ఇప్పుడు అంత రిస్క్ అవసరం లేదు. సో నైట్ టైం ఘాట్ సెక్షన్ ఎక్కాలంటే దోలు తీరుతుంది, మనకు ఓపిక కూడా లేదు. సో బైక్స్ ఇక్కడ పార్క్ చేసి రూమ్లో తొంగొని పొద్దున్న లేచి వెళ్ళిపోదాం ఇంకా. సో ఇప్పుడే రూమ్కి వచ్చినాం. యూట్యూబర్స్ అని చెప్తే 2000 రూమ్ని, అంటే ఏసీ రూమ్ ఇది, నాన్ ఏసీ చేసి మనకి ఎంతకి ఇచ్చిండంటే 1000 రూపీస్కి ఇచ్చిండు. ఇక్కడ నుంచి ఊటీ చాలా దగ్గర, అంటే ఘాట్ సెక్షన్ దగ్గరలోనే రూమ్ తీసుకున్నాం. ఫైనల్గా అయితే రూమ్ దొరికింది. చాలా హోటల్స్ తిరిగినాం, ఎవ్వరు చూడు 2000 ఎబో. రిసార్ట్లో నాన్ ఏసీ 2500 అంట. చాలా తిరిగి ఫైనల్గా అయితే ఇక్కడికి వచ్చినాం. జస్ట్ యూట్యూబర్ అని చెప్పగానే 1000 తగ్గించేసిండు, 1000కి ఇచ్చిండు. రూమ్ కూడా కిరాక్ ఉంది. 24 అవర్స్ హాట్ వాటర్, ఇలా రెస్టారెంట్ అన్నీ ఉన్నాయి. సో వెళ్ళి ఫేస్ వాష్ ఫుడ్ తినేసి వచ్చి ఇక పడుకుందాం. సో రేపు ఊటీ ఎక్స్ప్లోర్ చేద్దాం. రేపు అంతా ఇక ఊటీనే. రేపు నైట్ స్టే కూడా మ్యాక్సిమం రేపు కూడా ఊటీలోనే స్టే చేద్దాం. సో ఫుల్ ఆకలి అయితే పోయి తినేసి వద్దాం. ఇప్పుడు టైం ఎంత అవుతుందంటే టైం 10 o'clock అవుతుంది. పోయి తినేసి వద్దాం ఇంకా. ఓకే బాయ్, మరి మళ్ళీ కలుసుకుందాం ఇంకా.